హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఎన్టీపీసీ సంస్థ నుంచి అఫీషియల్గా నిరుద్యోగ అభ్యర్థులకి 400 వేకెన్సీస్తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 60,000కి పైగానే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ కూడా ఎలిజిబుల్. కొద్దిసేపటి క్రితమే మనకి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పుడు యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లలో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. కాస్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి 15th ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 1 వరకు కూడా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. SC ST PWD అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళు అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీ అనేది లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీల వాళ్ళు మాత్రమే 300 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ntpc.co.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే careers.ntpc.co.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింటే క్లియర్గా ఇచ్చారు. మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది, అంటే మీరు ఇండియాలో పుట్టిన వాళ్ళైతే సరిపోతుంది. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 8th పాయింట్ అనేది జనరల్ కండిషన్స్లో చూడండి. పోస్టింగ్ షల్ బి ఎట్ ఎనీ ఆఫ్ ది స్టేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఆర్ జేవీస్ ఆర్ సబ్సిడరీస్ ఆఫ్ ఎన్టీపీసీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడైనా మీరు పోస్టింగ్ పొందొచ్చు, అంతేకాకుండా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక ఎన్టీపీసీకి సంబంధించినటువంటి యొక్క సంస్థలో ఏమేం జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఆపరేషన్ డిపార్ట్మెంట్లు ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్యాస్ట్ల వరకు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 400 వేకెన్సీస్. ఇందులో క్యాస్ట్ వరకు వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ అనమాట. సో ఇక్కడ యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి 172, ఈడబ్ల్యూఎస్లో 40, ఓబీసీ 82, SC 66, STలో వచ్చేసి 40. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఏ కేటగిరీల వాళ్ళైనా, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఎంత సాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి, 55,000 రూపీస్ మీకు మంత్లీ సాలరీ అనేది పే చేస్తారు. అంతేకాకుండా మీకు అడిషనల్గా హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, కంపెనీ లేదా కంపెనీ అకామిడేషన్ ఉంటాయి. అలాగే మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇస్తారు. అలాగే మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇలా మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి. దాదాపు మీకు 70,000 వరకు కూడా సాలరీని పొందొచ్చు అనమాట. మీకు 60,000 చెప్పాను, కాకుంటే ఇంకా అలవెన్సెస్ కూడా చాలా వరకు కూడా సంస్థ వాళ్ళు మనకి పే చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 35 ఇయర్స్ వరకు. జనరల్ ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 38, SC ST వాళ్ళు 40, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒక జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే ఇక్కడ జాబ్ సమ్మరీలో ఆ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇన్క్యుబెంట్ షల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ అండ్ సూపర్వైజింగ్ ద ఎక్విప్మెంట్ ఎట్ సైట్ ఇంక్లూడింగ్ ఐసోలేషన్,
నార్మలైజేషన్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క ఎన్టీపీసీ లిమిటెడ్కి సంబంధించి సైట్ అనేది ఇస్తారో ఆ యొక్క సైట్కి సంబంధించి ఆపరేట్ చేయడము, దానికి సంబంధించి సూపర్వైజర్గా ఉండడము, ఈ డ్యూటీస్ అనేవి ఇచ్చేయాలి. అంతేకాకుండా క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ సేఫ్టీ ప్రొసీజర్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. అంటే ఇక్కడ కంపెనీకి సంబంధించి ఏదైతే విద్యుత్ సంస్థ ఉంటుందో ఆ కంపెనీ పర్ఫెక్ట్గా సేఫ్టీ ప్రొసీజర్స్ని ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దీనికి సంబంధించి చూసుకోవాలి. సో ఈ డ్యూటీస్ అన్నీ కూడా మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ జాబ్స్ అనేవి మనకి ఫిక్స్డ్ టర్మ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఫస్ట్ 3 years ఆ యొక్క టర్మ్ అనేది ఉంటుంది, ఫిక్స్డ్ టర్మ్. తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అనేది చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి. సో మీకు ఫర్దర్గా తీసివేయడం అయితే ఉండదు, మీకు మంచి పొజిషన్స్ని కూడా వస్తాయి, మీకు ప్రమోషన్స్ ఆపర్చునిటీస్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్టీపీసీ సంస్థ నుంచి దాదాపుగా 1-2 months కానీ 2-3 monthsకి ఒకసారి మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి సో మీకు మంచి మంచి జాబ్స్ని కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరు కూడా ఇక్కడ దీని గురించి అయితే ఆలోచించద్దు. సో మనకి ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఉంది అని చెప్పేసి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకి సాలరీ పరంగా అవ్వచ్చు అండ్ అలాగే అలవెన్సెస్ పరంగా అవ్వచ్చు, మీకు ఇక్కడ చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అర్హత అనేది ఏముండాలి అంటే మినిమం మీరు 40% ఆఫ్ మార్క్స్తో బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే మెకానికల్లో కానీ లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ కంప్లీట్ అనేది చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది. అది ఆపరేషన్కి సంబంధించి కానీ లేదా మెయింటెనెన్స్కి సంబంధించి కానీ పవర్ ప్లాంట్, సో ఏదైతే పవర్ ప్లాంట్ ఉంటుందో కెపాసిటీ వచ్చేసి 100 megawatts అని చెప్పేసి ఇచ్చారు. సో 100 megawatts కంటే ఎక్కువ లేదంటే 100 megawatsకి సంబంధించి పవర్ ప్లాంట్లో వర్క్ చేసినట్లుగా, ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్లుగా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అనమాట. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో 6th పాయింట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అప్లై చేసిన వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో మీకు ఫర్దర్గా అన్ని అప్డేట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. అంటే లైక్ సిలబస్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి అన్నీ కూడా. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడం అయితే మిస్ చేయొద్దు. సో చాలా మంచి ఆర్గనైజేషన్ కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మీకు నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్, అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.